పార్లమెంట్లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. రాహుల్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. ఆయన తన హుందాతనాన్ని మరిచి వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లోక్సభలో హిందూ సమాజం పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా ఈ దేశంలో హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసాయనేటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది దేశంలో ఉన్నటువంటి యావత్ హిందూ జాతిని కూడా అవమానించడంగా మేమైతే భావిస్తూ ఉన్నాం. ఒక ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా లోక్సభలో ఉండవలసినటువంటి వ్యక్తికి, ప్రతిపక్ష నేతగా లోక్సభలో మాట్లాడేటప్పుడు కొన్ని సాంప్రదాయాలను పాటించవలసినటువంటి వ్యక్తి వాటితో నిమిత్తం లేకుండా ఈవేళ హిందూ జాతి గురించి అవమానపడే విధంగా మాట్లాడడం యావత్ భారతదేశంలో హిందూ లేఖం కూడా ఖండిస్తూ ఉంది. కాబట్టి ఈవేళ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా రాహుల్ గాంధీ